అంత మాత్రంతో కావ్యం అనిపించుకోదు. ఆ శబ్దాన్ని, అర్థాన్ని కూడా అత్యంత సుందరంగా మనస్సులకు హత్తుకునేలా అంటే అందంగా రచించినట్లయితే దాన్ని కావ్యం అంటారు. లేకపోతే మామూలుగా మాట్లాడే మాట అంటాం, వాక్యం అంటాం. అటువంటి కావ్యాలు 2 రకాలు, 3 రకాలు. ఏమిటంటే ఒకటి గద్య కావ్యం అంటారు. గద్య కావ్యం అంటే ప్రోస్, వచనంలో ఉండేటువంటి కావ్యాలు, దశకుమార్ చరిత్రం, కాదంబరి మొదలైన. రెండవది పద్య కావ్యం. ఇప్పుడు నేను చెప్పిన రఘువంశం, కుమార సంభవం, మేఘ సందేశం, మాఘం మొదలైన. అంటే గురుగారు పద్య కావ్యం వేరుంటారు, గద్య కావ్యం వేరుంటారు. ఛందోబద్ధంగా ఉండేటువంటి పద్య కావ్యం, ఛందస్సుతో సంబంధం లేకుండా కొంచెము చెప్పినటువంటి వాక్యాన్ని